డబ్బు గురించి కొన్ని నిజాలు చెప్తాను. డబ్బు అనేది ఎవ్వరైనా సంపాదిస్తారు. డబ్బుని ఖర్చు చేయకుండా సేవ్ చేయడం చాలా కష్టం. ఈరోజు మన పాకెట్‌లో డబ్బులుండొచ్చు. మన శాలరీ అకౌంట్ నిండా, సేవింగ్ అకౌంట్ నిండా డబ్బులుండొచ్చు. కానీ మనకే కంటికి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. అది కొన్ని వేల రూపాయలైనా, కొన్ని లక్షల రూపాయలైనా, కొన్ని కోట్ల రూపాయలైనా సరే, ఇంత డబ్బుందా అని చెప్పేసి. ఎస్, మన దిష్టి మనకే తగులుతుంది. అయినా కూడా డబ్బుని అలా హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఊపిరి బిగబెట్టి ఈ డబ్బుని ఎలా అయినా సరే బయటికి వెళ్ళకుండా చూడాలి అని చెప్పేసి మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. కొంతమందికి చేతి గుల, పాకెట్లో డబ్బు ఉంటే విసిరేయడానికి ట్రై చేస్తారు, ఖర్చు చేయడానికి ట్రై చేస్తారు. ఎలా పడితే అలా ఎడా పెడ ఖర్చు చేస్తూ ఉంటారు. దానికి ఒక మీనింగ్ ఉండదు, మీనింగ్ లెస్, అంతా ఖర్చు చేస్తారు. మన ఆదాయం బాగుండొచ్చు, కానీ మన ఖర్చులు ఎక్కువ అవుతే ఏమవుతుంది? ఆదాయం మైనస్ ఎక్కువ ఖర్చులు ఈక్వల్ టు లాస్. అంతే కదా, సింపుల్ లాజిక్. సో ఖర్చు చేసే ముందు లెక్కలు రాసుకునే వాళ్ళు ఎప్పటికైనా లైఫ్లో చాలా హాయిగా, ఆనందంగా ఉంటారు. ఆర్థికంగా, ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎవరికైతే ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళు బాగుపడతారు లైఫ్లో, ఫ్యూచర్లో. అంతేగాని నేను సంపాదిస్తున్నాను కదా, నా డబ్బు నా ఇష్టం అనుకుంటే కుదరదు. ఈరోజు ఉండొచ్చు డబ్బు మన పాకెట్లో, నిజంగా మన అవసరానికి మన డబ్బులే, మన అవసరానికి మన డబ్బులు ఆ అవసరం తీర్చదు. ఒక్కొక్కసారి 100-200 రూపాయలు కూడా వెనకాడతాం. ఆ రోజుల్లో మనం కొన్ని లక్షల రూపాయలు తగలెట్టామే, ఇప్పుడు ఒక 100 రూపాయల కోసం కూడా ఇంత బాధపడుతున్నామే అనే స్టేజ్కి ఎవరు రాకూడదు. డబ్బులు ఉన్నప్పుడే, చెప్తారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లుని సరిదిద్దుకోవాలని చెప్పేసి. ఆ రకంగా డబ్బు ఉన్నప్పుడే ప్రశాంతంగా ఆలోచించి ప్రాపర్టీ మీద, గోల్డ్ మీద, సిల్వర్ మీద, మంచి ఈక్విటీ షేర్స్ మీద, ఈ రకంగా ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేస్తూ సేవ్ చేస్తూ ఉండండి. మ్యూచువల్ ఫండ్స్, ఆర్డీస్, ఎఫ్డీస్. డబ్బుని మన దగ్గరే, మన గుండెలకి హత్తుకొని, మన పాకెట్లోనే ఎడమవైపు ఉంటుంది. పాకెట్ ఇక్కడ ఉంటుంది ఎడమవైపు. సో పాకెట్లో పెట్టుకుంటే మన గుండె కూడా హాయిగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. డబ్బు అనేది రూపాయి సేవ్ చేస్తేనే రేపటి రోజు కొన్ని లక్షల రూపాయలు ఆ డబ్బు సేవ్ చేసి ఆ డబ్బు రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. డబ్బుని సేవ్ చేయండి, మన లైఫ్ని మనమే కాపాడుకుందాం. థ్యాంక్స్.